ఓం శాంతి. అందరూ సంతోషంగా ఉన్నారా? శివుడు, సదాశివుడు అని పలుకుతుంటారు. శివుడి కంటే పైన సదాశివుడు అని కూడా అంటారు. శివుడు వేరు, శివం వేరు అని కూడా అంటారు. వీటన్నిటికీ ప్రధాన కారణం శివుని గురించి ఎవరికీ సరిగా తెలియకపోవడమే. ఈ మాటలన్నీ ఆ ఒక్క శివుడినే సూచిస్తున్నాయి. సదా అనే పదం ఎందుకు వస్తుందంటే, సదాశివుడు అని శివుడికి మాత్రమే వస్తుంది. సదా మురుగన్, సదా విష్ణు అని రాదు. అదేవిధంగా మనం అన్బే శివం, ప్రేమే శివం అని అంటున్నాం కదా, మరి అన్బే శివన్ లేదా అన్బే వెంకటాజలం అని ఉండకూడదా అని కమల్ ఒక సినిమాలో చెప్పి ఉంటారు. అయితే అలా రాదు. ఎందుకంటే విష్ణువు కూడా శివుని వలె ప్రేమ స్వరూపుడే అయినప్పటికీ, శివుడికి, వెంకటాజలపతికి, మహావిష్ణువుకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం తెలుసుకుంటే దేవుడు ఎవరో తెలుస్తుంది. కృష్ణుడు, రాముడు, యేసు, బుద్ధుడు వంటి వారందరూ జన్మిస్తారు, మరణిస్తారు. శివుడు మాత్రం పుట్టడు, మరణించడు. ఆయన సదాకాలం ఉంటాడు. శివుడు సదాకాలం ఉండడమే దేవుడికి, ఇతరులకు మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం. ఇది ఉపరితలంగా కనిపించే వ్యత్యాసం మాత్రమే. లోతైన వ్యత్యాసం ఏమంటే, మనకు తెలుసు, ఏదైనా సమస్య వస్తే కలియుగం అలానే ఉంటుంది అంటుంటాం. కాని ఈ కలియుగంలో పాపాలు చేసేవారే అంతకుముందు ద్వాపర యుగంలో మంచివారుగా ఉన్నారు. మళ్లీ జన్మలు తీసుకుంటూ పోతున్న కొద్దీ మనం చెడ్డవారిగా మారుతున్నాం. ఉదాహరణకు, శ్రీకృష్ణుడు సత్యయుగంలో జన్మిస్తాడు. మనుషులు రాసిన భక్తి మార్గంలో, మతంలో, వేదంలో ద్వాపర యుగంలో మహాభారతం జరిగినట్లు తప్పుగా చూపబడింది. ఎందుకంటే ఆ గీత ఆయన చెప్పినట్లుగా చూపిస్తున్నారు కదా, ఆ గీత ప్రపంచాన్ని మార్చగలిగేది. కాని అందులో ఉన్నది అసలైన గీత కాదు. అసలైన గీత చెప్పడం పూర్తవగానే ఈ భూమి స్వర్గంగా మారిపోవాలి. కాని నిజానికి ఏమైంది? ద్వాపర యుగం తరువాత కలియుగం మరింత ఘోరంగా మారుతోంది. కాబట్టి ఆ సమయంలో కృష్ణుడు జన్మించలేదు, గీతను చెప్పలేదు. ఆ సమయంలో ఎవరూ గీతను చెప్పలేరు. మనకు మునుపటి జన్మ జ్ఞాపకాలు ఎలా ఉండవో, అలాగే కృష్ణుడికి కూడా మునుపటి జన్మ జ్ఞాపకాలు ఉండవు. ఆయన సత్యయుగం ప్రారంభంలో మొదటి సంతానంగా జన్మిస్తాడు. భక్తి మార్గంలో చూస్తే, ప్రళయం తరువాత కృష్ణుడు రావి ఆకుపై వచ్చాడు అని ఉంటుంది. ప్రళయం తరువాత వచ్చేది సత్యయుగమే. అటువంటి కృష్ణుడు మళ్లీ జన్మలు తీసుకుంటూ, సత్యయుగంలో సత్యయుగ లక్షణాలతో, త్రేతాయుగంలో త్రేతాయుగ లక్షణాలతో, ద్వాపర యుగంలో ద్వాపర యుగ లక్షణాలతో, కలియుగంలో కలియుగ లక్షణాలతో ఉంటాడు. కాని ఈ శివపరమాత్మ ఉన్నాడు కదా, ఆయన గుణాలు సత్యయుగంలోనూ మారలేదు, త్రేతాయుగంలోనూ మారలేదు, ద్వాపర యుగంలోనూ మారలేదు, కలియుగంలోనూ మారలేదు. ఎందుకంటే ఆయన అసలు జన్మించనే లేదు. జన్మించినప్పుడే కదా మార్పు వస్తుంది. సత్యయుగంలోనూ ఆయన జన్మించలేదు, త్రేతాయుగంలోనూ జన్మించలేదు, ద్వాపర యుగంలోనూ జన్మించలేదు, కలియుగంలోనూ జన్మించలేదు. కాని కలియుగం చివరిలో వస్తారు. ఎందుకంటే ఎవరి వద్ద లేని ఒక జ్ఞానం ఆయన వద్ద ఉంది. అదేమిటంటే, ఎప్పుడూ పవిత్రంగా ఎలా ఉండాలి అనే జ్ఞానం. ఆయన ఎప్పుడూ పవిత్రంగా ఉంటారు, అందుకే ఆయనకు ఆ జ్ఞానం తెలుసు. ఆయన ఎలా పవిత్రంగా ఉంటారు అని అంటే, శరీరం లభించినప్పుడే సత్యయుగం, త్రేతాయుగం వంటి ఆయా యుగాలకు తగినట్లుగా గుణం వచ్చేస్తుంది అని భగవంతుడు చెబుతారు. శివపరమాత్మ దేహాన్ని తీసుకోలేదు. ఆయన కాంతి రూపంలో, ఎరుపు రంగు కాంతి లోకంలో నక్షత్రంలా ఉంటారు. ఆత్మలమైన మనం కూడా అక్కడి నుండే ఈ భూమికి వచ్చాము. ఆత్మ కూడా నక్షత్రంలానే ఉంటుంది. దేహంలోకి వచ్చినప్పుడు కనుబొమ్మల మధ్య నక్షత్రంలా ఉంటుంది, అందుకే మనం అక్కడ బొట్టు పెట్టుకుంటాం. శివపరమాత్మ ఒక రోజు కూడా తల్లి గర్భంలో జన్మించలేదు. ఆయన ఒక వృద్ధుడి దేహంలో నేరుగా ప్రవేశిస్తారు. ఎందుకంటే తల్లి గర్భంలో జన్మిస్తే అంతా మర్చిపోతాం కదా. ఆయన వచ్చేది జ్ఞానాన్ని ఇవ్వడానికి. ఇక్కడ ఉన్న సుఖదుఃఖాలను అనుభవించడానికి ఆయన రాలేదు. జ్ఞానాన్ని ఇచ్చి, ఈ దుఃఖంతో నిండిన కలియుగం నుండి మనల్ని రక్షించి, సుఖంతో నిండిన సత్యయుగ స్వర్గానికి తీసుకెళ్లడానికి వస్తారు.
ఆ సత్యయుగంలో అందరూ శివుని వలె గుణాలు కలవారిగా ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చి తనతో సమానంగా మారుస్తున్నారు. ఆ జ్ఞానాన్ని కోట్లలో కొందరు మాత్రమే తీసుకుంటారు. ఆ కోట్లలో కొందరు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. స్వర్గంలో ఉన్నవారు తిరిగి కలియుగం చివర్లో వచ్చినప్పుడు మళ్లీ భగవంతుడి జ్ఞానాన్ని తీసుకుని స్వర్గానికి వస్తారు. ఇక్కడ సదాశివం అని ఎందుకు చెప్పబడింది అంటే, ప్రపంచం చాలా ఘోరంగా ఉన్నప్పుడు కలియుగం చివరిలో మాత్రమే భగవంతుడు వస్తారు. ప్రతి కల్పంలోనూ ఈ 5000 సంవత్సరాల కల్పం చివర్లో ప్రపంచం ఘోరంగా ఉంటుంది. కాని అంత ఘోరంగా ఉన్నప్పటికీ అది ఆయనపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఆయన అలాగే పవిత్రంగా ఉంటారు. అదేవిధంగా మనల్ని కూడా మారుస్తారు. మనల్ని ఒకరు మార్చాలంటే వారు ఉన్నతంగా ఉండాలి. కృష్ణుడు సహా అందరూ కలియుగంలో పతనం అవుతారు. అందుకే కృష్ణుడికి శ్యామ్ సుందర్ అనే పేరు ఉంది. శ్యామ్ అంటే మురికి, సుందర్ అంటే అందం. అంటే నల్లగా ఉన్నవారు స్వర్గానికి వెళ్ళినప్పుడు అందంగా అవుతారు, లేదా స్వర్గంలో అందంగా ఉన్నవారు నరకానికి వచ్చినప్పుడు నల్లగా అవుతారు అని సూచిస్తుంది. శ్యామ్ అనే పదం కేవలం శరీరపు నలుపును మాత్రమే సూచించడం లేదు. ఆత్మలో కామం, కోపం, మమకారం, లోభం, అహంకారం వంటి మలినం చేరిపోవడాన్ని సూచిస్తుంది. ఆ మలినాన్ని తొలగించడానికి భగవంతుడు చెబుతారు, ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండే దేహం లేని నన్ను స్మరించు. దేహమే నువ్వు అని తప్పుగా అర్థం చేసుకున్నావు కదా, దాన్ని మర్చిపో. నాకు దేహం లేదు, నేను కేవలం ఆత్మజ్యోతిని అని గ్రహించి ఆత్మల తండ్రిని స్మరించు అంటారు. మీరు ఎంత ఎక్కువగా భగవంతుడిని స్మరించుకుంటే ఆత్మ అంతగా పవిత్రమవుతుంది. శివపరమాత్మ ఎప్పుడూ పవిత్రంగా ఉంటారు కాబట్టే ఆయనను సదాశివం అని అంటున్నాం. ఆ సదాశివం ద్వారానే మళ్లీ స్వర్గం వస్తుంది. ఇది ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఒకవేళ భగవంతుడు రాకపోతే, లేదా భగవంతుని గుణమే జన్మ తీసుకుని కిందికి దిగిపోతే కలియుగం అంతమైపోయి ఆ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. అందుకే భక్తి మార్గంలో ప్రళయాన్ని ఆపడానికి శివుడిని చూస్తూ పార్వతి 33 కోట్ల దేవతలు తపస్సు చేశారు అని చెప్పబడింది. అంటే ఆయన పని వినాశనాన్ని ఆపడం. దీని అర్థం ప్రపంచ వినాశనం జరగదా అంటే జరుగుతుంది. కాని అది అంతటితో పూర్తిగా అంతం కాకుండా మీరు నాశనమయ్యే దేహం కాదు, ఆత్మ అన్నదే గీతలో ఉన్న ముఖ్యమైన జ్ఞానం. కాబట్టి ఆత్మ అని గ్రహించాలి. కలియుగం నాశనం అయినప్పటికీ మళ్లీ తర్వాతి కల్పం మొదలవుతుంది. అక్కడ మీరు ప్రారంభంలో వస్తే సుఖంగా ఉంటారు, అది స్వర్గంగా ఉంటుంది. మీరు అక్కడికి రావాలంటే కామం, కోపం, మమకారం, లోభం, అహంకారం అంటే ఏమిటో తెలియని పవిత్ర స్థితిని చేరుకోవాలి. అటువంటి స్థితిలో ఎప్పుడూ పవిత్రంగా ఉండేది శివుడు మాత్రమే. కాబట్టి ఆయన్ని స్మరించాలి, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని వినాలి. దానిని మురళి అని అంటాం. ఈ మురళి అన్ని బ్రహ్మకుమారీస్ రాజయోగ ధ్యాన కేంద్రాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. వెబ్సైట్లలో కూడా ఆ మురళి ఉంది. దాని లింక్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దయచేసి చూసి ప్రయోజనం పొందండి. అన్బే శివం అని చెప్పడానికి కారణం, ఎల్లప్పుడూ ప్రేమ స్వరూపుడిగా శివపరమాత్మ మాత్రమే ఉంటారు. మన గుణాన్ని కొంచెం కొంచెంగా మార్చడానికి మనకు 100 సంవత్సరాలు పడుతుంది. మనం ఒకరితో ఒక పని చెప్పి రెండవసారి చెబుతాం, చేయకపోతే కోపం వచ్చి మూడవసారి చెబుతాం. అప్పుడు కూడా చేయకపోతే భయంకరమైన కోపం వస్తుంది. కాని భగవంతుడు 100 సంవత్సరాలు ఓపికగా పదే పదే చెబుతున్నారు. అందుకే ఆయన ఓర్పుకు సముద్రం, కరుణకు సముద్రం, ప్రేమకు సముద్రం. అందుకే అన్బే శివం అని అంటారు. ఈ జ్ఞానాన్ని విని మనమే స్వర్గంలో కృష్ణుడుగా జన్మిస్తాం. అందుకే సదాశివం అని అంటున్నామే తప్ప సదా కృష్ణుడు, సదా మురుగన్ అని అనడం లేదు. అన్బే శివం అని అంటున్నామే తప్ప అన్బే మురుగన్, అన్బే గణేశుడు అని అనడం లేదు. మరో విషయం ఏంటంటే, భగవంతుడు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలోనే ఉంటారు. ఆయనకంటూ ఒక ప్రత్యేక దేహాన్ని తీసుకోరు. దేహం తీసుకున్నప్పుడు పేరు మారుతుంది కదా. ఇప్పుడు నేను ఈ దేహంలో ఉన్నప్పుడు నా పేరు శరవణన్. దీనికి ముందు నా పేరు లక్ష్మి అయి ఉండవచ్చు.
దానికి ముందు వేరే ఏదో పేరు ఉండి ఉండవచ్చు. దేహం మారిన కొద్దీ పేరు మారుతుంది. భగవంతుడు దేహమే తీసుకోనందున ఆయన పేరు ఎప్పుడూ శివుడు, సదా శివుడుగానే ఉంటుంది. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఎప్పుడూ దేహం లేకుండా జ్యోతిగా ఉంటారు. రెండు, ఆయన ఎప్పుడూ తన గుణాలలో మార్పు లేకుండా ఉంటారు. అందుకే శివుడి పేరు శివం అని కూడా చెప్పవచ్చు. కాని శివం అనే ప్రత్యేకమైనది ఏదీ లేదు. సదాశివం అంటే ఆయన గుణం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఓం శాంతి. జ్ఞానసారం ఏమిటంటే, ఆత్మగా ఉండి శివపరమాత్మను ఎరుపు రంగు కాంతి లోకల్లో నక్షత్రంగా స్మరించాలి. భగవంతుడు ఇచ్చే జ్ఞానాన్ని మురళి అంటాం. అది బ్రహ్మకుమారీస్ రాజయోగ కేంద్రాలలో లభిస్తుంది. ఆ మురళిని ప్రతిరోజూ వినాలి. ఓం శాంతి.